దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జగన్ రెడ్డి కంచుకోటగా భావించే పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోయాడు. కూటమి తరపున పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి కేవలం 685 ఓట్లకే పరిమితమయ్యాడు. ఈ దారుణ ఓటమికి వైసీపీ చేసిన కొన్ని కీలక తప్పులే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికను పెద్దగా పట్టించుకోకుండా గెలుపు ఖాయమని అహంకారంలో పార్టీ నేతలు నిమగ్నమైపోయారని అంటున్నారు. మరణించిన జడ్పీటీసీ కొడుకుని బరిలోకి దింపితే సానుభూతి ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి ముందుగానే ప్రజల్లోకి వెళ్లి పట్టు సాధించారు. వైసీపీ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ప్రచారం చేశారు. కానీ రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వంటి మాస్ లీడర్స్ ను మైదానంలోకి దించలేదు. ఇంతలోనే వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన కూతురు సునీత, సతీమణి సౌభాగ్యమ్మ నివాళులర్పించారు. తరువాత ప్రెస్ మీట్ లో సునీత కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి హత్య కేసులో అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపాయని చెబుతున్నారు. మరోవైపు స్థానిక స్థాయిలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీ వైపు వెళ్లిపోతున్నా ఆపేందుకు పార్టీ నుంచి ప్రయత్నం జరగలేదు. ముఖ్యంగా అధినేత జగన్ ఈ ఎన్నికను పట్టించుకోకపోవటం కార్యకర్తల్లో ఆవేదన రేపింది. ప్రచారం చివరి రోజు వరకు జగన్ వస్తాడని ఎదురు చూసినా ఆయన రాకపోవటంతో నిరాశ మిగిలింది. ఒక్కసారి పులివెందులలో ప్రత్యక్షంగా ప్రచారం చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని వైసీపీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.